11 ఏళ్ల పేదల కలలను నిజం చేసిన పేదల పక్షపాతి ప్రజాపాలన అందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కొల్చార మండల కేంద్రంలో జాతీయ రహదారిపై శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. అలాగే కొల్చార మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా పలు గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 4,88,000 రూపాయల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తాము ఎదుర్కొంటున్న ఆరోగ్య మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఈ సహాయం ఎంతగానో భరోసానిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ ఆవుల రాజిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉందని, న్యాయం సంక్షేమం అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు మన్య శ్రీనివాస్, శ్రీశైలం నర్సింహులు, వడ్ల లక్ష్మీపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోండా కృష్ణ, శేఖర్, మహేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, జోగిపేట విఠల్ గౌడ్, కుమార్ గౌడ్, సొసైటీ చైర్మన్ మంద నాగులు, రంగంపేట సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దర్జీ రాజు తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని తెచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా రాజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 ముచ్చట్లు మాట్లాడాల్సిందిగా. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ అన్న ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు ఎన్నో సంవత్సరాల తర్వాత, నిరీక్షణ తర్వాత మరి రేషన్ కార్డుల పంపిణీ ఇవ్వడం జరిగింది. ఈరోజు కొల్చారం మండలంలో పెద్ద ఎత్తున పేద ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి కళ ఫలించింది. 10 సంవత్సరాల నుంచి కుటుంబాల్లో మరి పెళ్ళిళ్ళు జరిగినాయి, కొత్త కుటుంబ సభ్యులు రావడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వాళ్ళకు నిత్యావసర వస్తువులు రాకపోవడం, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ మనం చూసినాం. తెలంగాణ ఏర్పడ్డాక మరి బంగారు తెలంగాణ అయితే అనుకున్నాం, కానీ బంగారు తెలంగాణ కాలేదు. ఎవరి పేదింటికి కూడా కనీసం రేషన్ బియ్యం రాలేనటువంటి పరిస్థితిలో మనం తెలంగాణ మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం. మరి అదే కళ ఏదైతే గ్యారంటీలు ఇచ్చుకున్నామో ఈరోజు అరకొర మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉన్నది. లక్షల కోట్లు అప్పు చేసినప్పటికీ కూడా మరి 18 నెలల మాసంలోనే మరి మనం ఇవాళ మనం పేదలకు మనం అన్ని పథకాలను చేరవేయడం జరుగుతున్నది. ఈరోజు నేను బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా, మీరు ఏ ముఖాలు పెట్టుకొని ఇవాళ రైతు వేదికల దగ్గరకు వచ్చారు? మీకు ఏం అర్హత ఉన్నది? ఇవాళ రేషన్ కార్డులకు మీకు సంబంధం ఏంటి? రేషన్ కార్డు ఇయ్యక ప్రజలను మోసం చేసినటువంటి గత ప్రభుత్వం మీది. రేషన్ కార్డులు ఇయ్యక పేదలను బస్సులుచ్చినటువంటి ప్రభుత్వం మీది. మరి మీరు ఈరోజు ఎక్కడ మా ముఖం కనబడకపోతే ప్రజల్లో మనం మర్చిపోతారేమో బాధతో ఇవ్వాల మరి ఆ పరిస్థితుల్లో మీరు ఇవ్వాల. మీరు మాట్లాడడానికి కూడా ఏమున్నది? ఇవ్వాల రైతు వేదికలలో మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేదు మీ దగ్గర, కానీ మాకుంది సబ్జెక్ట్. దమ్మున్న